వింతలతో నిండిన అడవి హృదయంలో మెలికల వృక్షాలు, రంగురంగుల పూలతో నిండి చాలామందికి తెలియని ఒక రహస్య స్థలం ఉండేది. మాయా తోట. ఈ తోటలో ప్రతిదీ మాయలతో మెరిసేది. పూలు పాటలు పాడేవి, సీతాకోకచిలుకలు మధురంగా మాట్లాడేవి, చెట్లు గాలికి సరసన నాట్యమాడేవి. ఈ మాయల తోటకు సమీపంలో ఒక చిన్న, ధైర్యవంతమైన బెన్నీ ఉండేది. బెన్నీ సాధారణ బన్నీ కాదు. అతనికి అన్వేషణ అంటే చాలా ఇష్టం. ఒకసారి ఒక ఉదయం బెన్నీ తన బంకర్లో నుంచి బయటకు వచ్చాడు. అతను చూసినప్పుడే ఏదో వింతగా కనిపించింది. పూలు పాటలు పాడడం ఆపాయి, చెట్లు మెరుపులు కోల్పోయాయి. ఒయ్యో, బెన్నీ ఆశ్చర్యంగా అన్నాడు. మన మాయల తోటకు ఏమైంది? ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో బెన్నీ ధైర్యంగా తన సాహస ప్రయాణం మొదలుపెట్టాడు. మెరుస్తూ ఉండే మైదానాల్లో నడుస్తూ అతను తన స్నేహితురాలు లాలాను, నవ్వుల పురుగును కలుసుకున్నాడు. కలిసి వారు తోటలోని సమస్యకు సమాధానం కనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. వారు నవ్వే పుట్టగొడుగులు, స్నేహపూర్వకమైన కప్పలు మరియు మెరుస్తూ ఉండే మంటపురుగులను కలుసుకున్నారు. ఇవి వారికి అడవిలో మరింత లోతుగా వెళ్లేదారి చూపించాయి. చివరికి బెన్నీ మరియు లాలా తోట మధ్యలో ఉన్న ఒక పెద్ద పాత చెట్టును కనుగొన్నారు. ఆ చెట్టు వేరులో ఒక మెరుస్తూ ఉండే తాళం తొట్టుడి కనిపించింది. ఇదిగో! బెన్నీ సంతోషంతో అరిచాడు. తోటకు మాయల్ని తిరిగి తెచ్చేందుకు తాళం ఇక్కడే ఉంది. బెన్నీ ధైర్యంగా తన సాహసంలో కనుగొన్న చిన్న బంగారు తాళం తీసి చెట్టుకు తాళం తీశాడు. వూష్! వెంటనే తోట మళ్లీ మాయలతో జీవమంతా నిండిపోయింది. పూలు మళ్లీ పాటలు పాడాయి, సీతాకోకచిలుకలు సంతోషంగా ఎగరాయి, మరియు చెట్లు మళ్లీ మెరిశాయి. బెన్నీ మరియు లాలా సంతోషంగా నాట్యం చేశారు, ఎందుకంటే మాయల తోట తిరిగే మంత్రంతో మెరుస్తూ మారింది. ఆ రోజునుంచి బెన్నీ ఆ తోటకు కాపలాదారిగా మారాడు, ఎప్పుడైనా సాహసానికి సిద్ధంగా ఉండేవాడు.